యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి శనివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 23వ వచనము నుండి 26వ వచనం వరకు. యెరూషలేము వాసులారా, మీరిక విలపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని అర్థించినప్పుడు అతడు దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయును, కానీ అతడు మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును, మీరతనిని ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు, త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములను పట్టుకొని వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ఉన్న ప్రతి పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్యప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 35వ వచనము మరియు 10వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము మరియు 6వ వచనము నుండి 8వ వచనము వరకు. యేసు అన్ని పట్టణములు గ్రామములన్నింటిటా తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి అపవిత్రాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. అన్యజనులుండు ఏ ప్రదేశములలోనూ అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కాని చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థతపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు. దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.